సో, ఇప్పుడు మరి 'రీతూ చౌదరి' పేరెందుకొచ్చింది బయటకు? రీతు చౌదరి నా వైఫ్ అండి. నేనప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను బయటికెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి పేరు మీద పవర్ పెట్టాను. దీనికి ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని చాలా ఛానెల్స్‌లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. రీతు చౌదరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందంటారు? అది ఫ్యామిలీస్‌లో గ్యాప్ అనేది మేము మీడియాలో అడగాల్సిన అవసరం లేదు గదండీ. అది మా పర్సనల్ ఇష్యూ కాబట్టి అది మేము జనాలకో, మీడియాకో తెలియాలని నేను అనుకోను గదండీ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మీరిలా సెటిల్‌మెంట్స్ చేస్తున్నారు అనేటువంటి విషయం బయటపడిన తర్వాతే ఆమె మీకు అన్ అన్ దూరమయ్యారనేది అని అని రీతు ఒకసారి అని రీతు మీకు చెప్పిందా? మీడియాలో కూడా చెప్పారు. కొన్ని ఛానెల్స్ ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పడం జరిగింది. అది తెలీదండి. రీతు మరి ఎందుకు చెప్పిందో ఏంటన్నది నాకు తెలీదండి. అంటే ఈ వ్యాపార సంబంధ కారణాలా? లేదంటే వేరే వ్యక్తులకు మీరు బినామీగా ఉన్నారు అనేటువంటి వార్తలు బయటకొచ్చిన దాని వల్లే ఆమె దూరమయ్యారా? లేదంటే వ్యక్తిగతంగా అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూసా దూరమవ్వడానికి? లేదండి. అప్పుడు ఏసీబీ ఇష్యూ జరిగింది నాకు లాస్ట్ ఇయర్. ఇదే ఇష్యూ లాస్ట్ ఇయర్ జరిగింది. అప్పటినుంచి కొంచెం మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా కొన్ని గొడవలు జరిగినాయి. దానివల్ల దూరంగా ఉంటున్నామండి. ఓకే. ఈ మధ్య మాట్లాడడం ఏమన్నా జరిగిందా? ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటకొచ్చిన తర్వాత లెటర్ రాసిన తర్వాత సో, మీరేమన్నా ఆమెతో కాంటాక్ట్ అవ్వడం గాని, లేదంటే ఆమె మీతో కాంటాక్ట్ అవ్వడం గాని ఏమన్నా జరిగిందా? లేదు మా ఇద్దరికి డైవర్స్ నడుస్తోంది. దానికి సంబంధించిన ఇష్యూ మాట్లాడుకునే వాళ్ళం తప్ప వేరేదేమీ లేదండి.